ప్రత్యేకించి మన గ్రామంలో రైతాంగం ఎక్కువగా ఉండే కొన్ని సమస్యలు ఏంటి, ధాన్యం ఏంటి, అంటే ఏంటి పరిస్థితి, ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ 4-5 సంవత్సరాల్లో. ఆ శాఖ మంత్రులు గతంలో ఆ శాఖ గురించి ఆలోచించి పనులు చేసేవారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కులానికి మంత్రులు ఇచ్చి వాళ్ళ లక్ష్యం ఒకటే, వాళ్ళకి ఇచ్చిన ఒకే ఒక ఉద్యోగం ఏంటంటే పొలాలని లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే చంద్రబాబు తింటారు. అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రి, పొలాలేంటి నీరేంటి ఇవన్నీ పట్టవానికి అంటే ఒకే ఒక పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిడతాం. భూమినీటి పారుదల శాఖ నిజంగానే వ్యక్తిగతంగా మాట్లాడే స్థాయికి వైకాపా నాయకులు వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రాష్ట్రం పోవాలి అంటే ఇద్దరు కలిసి ప్రయాణం చేయడం తప్పితే ఇంకో మార్గం లేదు. వైకాపా పాలన రాష్ట్రంలో అంతమైతే తప్పితే జనం బతికే పరిస్థితి లేదని చెప్పి కలవటం జరిగింది. ఇందులో సహకారాన్ని నుంచి ఎంపీ అభ్యర్థిగా కమసాని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా తిరిగి మళ్ళీ మీ ముందుకి వస్తామన్నా, దయచేసి మీ ఆశీస్సులు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేయవలసిందిగా కోరుతూ కలవటం జరిగింది.